హలో ఫ్రెండ్స్. సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇది ఊహించని మార్పులు తీసుకురాబోతోంది. ఆల్రెడీ హాలీవుడ్‌లో మొదలైంది కూడా. హాలీవుడ్ ఏం కర్మ మన బాలీవుడ్‌లోకొచ్చింది, టాలీవుడ్‌లోకి కూడా వచ్చింది. సో, ఇప్పుడు హాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే హవా నడుస్తోంది. అక్కడ సినిమా మేకింగ్‌లో దీని ప్రాముఖ్యత అనేది పెరిగింది. మరి సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దీన్నే తెలుగులో కృత్రిమ మేధస్సు అంటాం. మరి దీని పాత్ర ఏంటి? అసలేం చేస్తుంది సినిమాల్లో? అంటే ఈ కథ నుంచి పబ్లిసిటీ వరకు అంతా ఇదే చూసుకుంటుంది. సో, ఇక ఇది సినిమాల్లో మన తెలుగు సినిమాల్లో కూడా ఇదొక విప్లవం సృష్టించబోతోంది. సో, ఇప్పటికే హాలీవుడ్‌లో దీని హవా అనేది బాగా పెరిగింది. అక్కడ ఈ ఏఐని అసలు అమలు చేయొద్దు బాబు అంటూ అక్కడ రైటర్లందరూ ఆందోళన చేశారు. సో, స్ట్రైక్ చేశారు. అయినా సరే హాలీవుడ్‌లో దీని ప్రభావం అనేది పెరిగిపోతోంది. సో, దీనివల్ల ఉపయోగం ఏంటి సినిమాకు? అంటే ఊహించని ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సూచిస్తుంది ఈ ఏఐ. సో, కథల కోసం మన రచయితలు ఎంతగానో తపిస్తూ ఉంటారు. కొత్త కొత్త కథల కోసం వెతుకుతూ ఉంటారు. సో, కథల కోసం అంటే ఈ కథలకు సంబంధించినటువంటి ఆలోచనలు రావడం అనేది కూడా అంత ఈజీ కాదు. కొన్ని మన సమాజంలో నుంచి వస్తాయి. కొన్ని ఒక కాల్పనిక ఊహా ప్రపంచంలో నుంచి వస్తూ ఉంటాయి. సో, దానికోసం రచయితలంతా డైరెక్టర్లు గాని, రచయితలు గాని ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే సినిమా కొత్త కథ కోసం తపిస్తారో వారంతా దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని ఆలోచిస్తుంటారు. విదేశాల టూర్‌లకు వెళ్తుంటారు. సో, అక్కడ సముద్రం బీచ్ పక్కన కూర్చొని దానికోసమే ఆలోచిస్తుంటారు. అయితే ఇక్కడ ఈ కొత్త కథ కావాలనుకోండి, మనం ఏఐకి చెప్పేస్తే అది క్షణాల్లో మనకు ఒక కొత్త కథను తయారు చేసి ఇస్తుంది. సో, స్క్రిప్ట్ కూడా అదే రాసి పెడుతుంది. అయితే ఇదంతా దానికదే సొంతంగా ఆలోచించేటటువంటి తెలివి లేదు. కాకపోతే దానికి మనం ఏం కావాలో ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. అదెలాగంటే మనం ఇప్పటి వరకు తీసినటువంటి సినిమాల్లో ఒక 100నో, 200 ఒక 1000 సినిమాల్లో సాఫ్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్ చేస్తే అప్పుడు దాన్ని అంతా అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసి అందులో ఇంతవరకు రాని కథ ఏంటి? సో, అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్‌లేంటి పట్టుకొని కొత్త కథలను సజెస్ట్ చేస్తుంది. అందులో మనకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఆ కథ ఎలా ఉండాలి? దాని క్లైమాక్స్ ఎలా ఉండాలి? ఇలాంటి వివరాలన్నీ మనం ఆహ్, ఫీడ్ చేస్తే సరిపోతుంది. సో, అప్పుడు కావాల్సినటువంటి స్క్రిప్ట్ కూడా అదే రాసి పెడుతుంది. స్క్రిప్ట్ కాదు స్క్రీన్ ప్లేతో సహా. అంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి? ఏ సీన్‌లో ఎంతమంది ఉండాలి? సో, ఇలా సాధారణంగా అయితే ఈ దర్శకులు స్క్రీన్ ప్లేని రాస్తుంటారు. సో, దాని కథకు తగ్గట్టు వాళ్ళ ఊహకు తగ్గట్టు ఆ పాత్రలను సృష్టించి, ఆ పాత్రలో ఎప్పుడు ఎవరు ఉండాలి? ఎలా ఉండాలి? ఆ పాత్రల చిత్రణ ఎలా ఉండాలి అనేది వాళ్ళు డ్రాయింగ్ ఏస్తూ చూస్తుంటారు. అంటే దానికోసం కొంతమంది ఆర్టిస్టులను నియమించుకొని డిజైన్ తయారు చేస్తారు. సో, ఇక్కడ వీటితో పని లేకుండానే ఈ సాఫ్ట్‌వేర్ అనేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ అనేది దానికదే స్వతహాగా తయారు చేసి ఇస్తుంది. సో, దీనికోసం రకరకాల సంస్థలు కూడా ఈ కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లను తయారు చేసుకొని వాటిని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే వచ్చేసింది. అదేంటంటే స్క్రిప్ట్ బుక్ అని సో, ఇలా రకరకాల సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. ఇంకా అదే కాదు. సినిమాకు మ్యూజిక్‌ని కూడా అందిస్తోంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సాధారణంగా అయితే మ్యూజిక్ డైరెక్టర్లుంటారు. వీళ్ళు ఆ కథకు తగ్గట్టు కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఇంతవరకు లేని మ్యూజిక్‌ను అందించి ప్రేక్షకులను అబ్బురపరిచేలా ప్రయత్నిస్తుంటారు. సో, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే సొంతంగా తయారు చేసిస్తుంది. మరి అదెలా తయారు చేస్తుంది అంటే దానికదే కొత్తగా తెలివి లేదు కాకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి మ్యూజిక్స్‌ను కొన్ని వేయిలు కావచ్చు, వందలు కావచ్చు, వేయిలు కావచ్చు వాటిని అప్‌లోడ్ చేస్తే అది వాటన్నిటిని అనలైజ్ చేసి అందులో నుంచి అక్కడో ముక్క, ఇక్కడో ముక్క తీసుకొని కొత్త బాణీని తయారు చేస్తుంది. సో, ఆ మ్యూజిక్ కూడా వినూత్నంగానే ఉంటుంది. అంటే ఇదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన మ్యూజిక్ అని కొట్టిపారేయడానికి లేదు. అది అద్భుతంగా తయారు చేస్తోంది. ఇక ఎలాంటి స్టెప్‌లేయాలో కూడా కొరియోగ్రాఫర్ పాత్ర కూడా అదే నిర్వహిస్తుంది. ఇక ఒక సినిమాలో హీరో ఎవరుండాలి? హీరోయిన్ ఎవరుండాలి? ఇలాంటి ఇంకా మిగతా నటీనటులు ఎవరుంటే బాగుంటుంది? వీటన్నిటిని ఇదే సజెస్ట్ చేస్తుంది. అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి? ఒక హిస్టారికల్ పాత్ర అంటే చారిత్రక నేపథ్యంలో తీస్తున్నటువంటి పాత్ర అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి హీరోలు, హీరోయిన్‌లు వాళ్ళ ఫోటోలని అప్‌లోడ్ చేస్తే అందులో అదే సెలెక్ట్ చేసి పెడుతుంది. సో, అంతటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు హాలీవుడ్‌లో దీని పాత్ర ఎక్కువైంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఒక సినిమా అద్భుతంగా రావాలి అనంటే అందులో ఇప్పుడేం కావాలి? చాలామంది కోరుకునేటటువంటిది కొత్తదనం. సో, ప్రేక్షకుల టేస్ట్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంది. ఈ కొత్త కొత్త సాఫ్ట్‌వేర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు వస్తున్న కొద్దీ
ఆడియన్స్ టేస్ట్ కూడా మారిపోతుంది. ఇంకా విజువల్ ఫీస్ట్ కావాలి. విజువల్ ఎఫెక్ట్స్ అనేటటువంటి అద్భుతంగా ఉండాలి. గ్రాఫిక్స్ అనేది అద్భుతంగా ఉండాలి. సో, ఈ పాత్రల చిత్రీకరణ అంతా కూడా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అది నిర్ధారిస్తోంది. ఇలా చేయాలి. ఇలా ఉంటే బావుంటది. ఇదంతా కూడా ఏఐనే సూచిస్తోంది. అంతెందుకు ఇది ఎడిటింగ్ కూడా ఆ సాఫ్ట్‌వేరే చేసి పెడుతుంది. ఒక సినిమా ఎడిటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక గంటలు, గంటలు షూట్ చేస్తారు. ఒక 10 గంటలు షూట్ చేశారనుకో, దానికి మనకు కావాల్సినటువంటి సినిమా ఎంత? కేవలం 2:30 గంటలు. ఆ 2:30 గంటలకు తగ్గట్టు మొత్తం రషనంతా ఎడిటింగ్ చేసి దాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేయాలి. సో, ఈ పని కూడా ఇప్పుడు ఏఐ సాఫ్ట్‌వేరే చేస్తోంది. సో, మన దేశంలో అంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక హాలీవుడ్‌లోనే కాదు, మన దేశంలో కూడా వచ్చేసింది. ఆల్రెడీ మన బాలీవుడ్‌లో ఒక సినిమా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే తీస్తుంది. సో, ఇక్కడ ఆ సినిమాలో దీని పాత్ర ఏంటంటే మొత్తానికి ఒక డైరెక్టర్ పాత్ర పోషించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందులో 'మహారాజాస్ ఇన్ డెనిమ్స్' అనేటటువంటి సినిమాలో. సో, ఈ హిస్టారికల్ నేపథ్యం ఉన్నటువంటి ఈ సినిమా ఇప్పుడు తెరకెక్కుతుంది. ఆల్రెడీ దాని ట్రైలర్ కూడా వచ్చింది. ఆ ట్రైలర్‌ను కూడా తయారు చేసింది అంటే ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసింది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇప్పుడు అది యూట్యూబ్‌లో మీకు దొరుకుతుంది. 'మహారాజాస్ ఇన్ డెనిమ్' అని కొడితే సరిపోతుంది. ఆ సినిమా ట్రైలర్ కూడా వస్తుంది. సో, అంతటి అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక ఈ సినిమా మాత్రం వచ్చే జూన్‌లో రిలీజ్ అవుతుంది. సో, అంతవరకు అంటే ఈ పాత్రల్ని ఎలా చిత్రీకరించింది అనేటటువంటిది ఒక సస్పెన్స్‌గా మారింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా ఉపయోగాలే ఉన్నాయి. అవేంటంటే ఒక సినిమాలో ఇది ఖర్చును చాలా వరకు తగ్గించేస్తుంది. ఇప్పుడు ఒక షూటింగ్ చేయాలనుకో, మనం ఆ షూటింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ లొకేషన్ ఎంపిక చేసుకోవాలి. అంటే ఆ పాత్రకు తగ్గట్టు లొకేషన్ ఎంపిక చేసుకోవాలి. ఆ లొకేషన్ ఎంపికను కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేసి పెడుతుంది. సో, ఎక్కడ షూట్ చేస్తే బాగుంటుంది? ఎలాంటి లొకేషన్ కావాలి? దానికి కొన్ని ఫోటోలన్నీ అప్‌లోడ్ చేసి, ఈ క్యారెక్టర్‌కు ఎలాంటి లొకేషన్ సరిపోతుంది అనగానే అది సెలెక్ట్ చేసి పెడుతుంది. సో, అంతేకాదు ఆ లొకేషన్‌లో మనం ఏ రోజు షూటింగ్ చేస్తామో ఆ డేట్ ఇస్తే, ఆ టైంలో అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో కూడా చెప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు చాలామంది ఏంటంటే కొన్ని సన్నివేశాల కోసం విదేశాలకు వెళ్తారు షూటింగ్ కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితులు మారిపోవచ్చు. మంచు కురవచ్చు, వర్షం పడొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో, దాన్ని ముందుగానే కనిపెట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేస్తుంది. ఫలానా డేట్‌లో మేము షూటింగ్ పెట్టుకున్నామంటే, ఆ రోజు మీ షూటింగ్ కుదరదు. క్యాన్సెల్ చేసుకోండి అని చెప్పేస్తుంది. ఎందుకు క్యాన్సెల్ చేసుకోవాలంటే, ఆ రోజు వాతావరణ పరిస్థితులు బాగుండవు అని ముందుగానే హెచ్చరిస్తుంది. సో, అంతటి టెక్నాలజీ వచ్చేసింది. సో, దీంతో అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఒక సినిమా యూనిట్ విదేశాలకు వెళ్తుంది. విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితులు కలిసి రాకపోతే, పరిస్థితులు అనుకూలించే వరకు అక్కడే వెయిట్ చేయక తప్పదు. సో, దీనివల్ల ప్రొడ్యూసర్‌కు తడిసి మోపెడవుతుంది. అంటే అక్కడ అకామోడేషన్ ఖర్చులు ఇవన్నీ కూడా చాలా భారంగా మారతాయి. అదే ముందుగా అక్కడ వాతావరణ పరిస్థితులు తెలుసుకొని వెళ్తే 10 రోజుల్లో జరగాల్సిన షూటింగ్ 2 రోజుల్లోనే పూర్తి కావచ్చు. సో, ఇది ఖర్చు అనేది మిగిలిపోతుంది. ఒక సినిమా కథ తయారు చేయాలంటే కొన్నిసార్లు తొందరగా అయిపోవచ్చు. కొన్నిసార్లు చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇది. కానీ ఏఐ అయితే ఏం చేస్తుంది? వెంటనే తయారు చేసేస్తుంది. అంటే కొన్ని నిమిషాల పని దానికి. సో, నెక్స్ట్ ఏది కావాలన్నా సరే ఒక మ్యూజిక్ కావాలన్నా సినిమాలో సన్నివేశాలు వచ్చేటప్పుడు వెనక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తది గదా! అదే ఆర్ఆర్. సో, అలాంటి తయారు కావాలన్నా సినిమా పాటలకు మ్యూజిక్ కావాలన్నా అదన్నీ కూడా సమకూరుస్తుంది. సో, ఈ మ్యూజిక్‌ని ఇప్పుడు తెలుగులో కూడా వాడుకుంటున్నారు. ఇదివరకే 'హాయ్ నాన్న' సినిమాలో ఒక పాటకు కూడా వాడారు. నెక్స్ట్ 'రామ్ గోపాల్ వర్మ' ఇదే పని మీద ఉన్నారు. అంటే ఇప్పుడు మ్యూజిక్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఉన్నారు. అంటే ఈ ఏఐతో. ఇంతకుముందు సంగీత దర్శకులు కీరవాణి కూడా ఒక సినిమాలో ఓ పాట కోసం ఈ ఏఐ మ్యూజిక్‌ని వాడుకున్నారు. సో, ఇలా ఇప్పటికే మార్పులొచ్చేసాయి. ఇంకా ఇవే కాదు చాలా మార్పులున్నాయి. సాధారణంగా సినిమాల్లో మనకు కనిపించేవి ఫ్లాష్ బ్యాక్‌లుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళినప్పుడు హీరో పాత్ర అనేది అంటే ఇప్పుడున్న వయసు ఉంటే కుదరదు. యువకుడిగా ఉన్నప్పుడు చూపించాలి అనంటే ఇప్పటి హీరోకి జస్ట్ మేకప్ మ్యాన్‌లయితే మేకప్ ఏసి ఆయన్ని యువకుడిగా చూపించడానికి చాలా ట్రై చేస్తుంటారు. కానీ అది అంత నేచురల్‌గా ఉండదు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఆ సేమ్ హీరోను అతను యువకుడిగా ఎలా ఉండేవాడో చూపిస్తుంది. అంటే సహజంగా ఉంటుంది ఈ చిత్రీకరణ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 'గోట్' సినిమా తీసుకోండి. అందులో 'గోట్' సినిమాలో తలపతి విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారు. సో, ఆ డ్యూయల్ రోల్‌లో యువకుడుగా ఉన్న పాత్ర అనేది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిందే. అంతెందుకు 'కల్కి' సినిమాలో అమితాబ్ బచ్చన్ యువ అశ్వత్థామగా ఉన్నప్పుడు అందులో ఒక సన్నివేశం ఆయన యువకుడిగా చూపించేది కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇక తమిళంలోని ఒక సినిమాలో సత్యరాజ్‌ని కూడా యువకుడిగా చూపించింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సాధారణంగా ఒక సినిమా ప్రాజెక్ట్ కొనసాగుతున్నప్పుడు అందులోని నటీనటుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి. అప్పుడు షూటింగ్ ఆగిపోతుంది.
సో దీనివల్ల నిర్మాతకు భారం పెరిగిపోతుంది. అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఏకంగా ఆ పాత్రనే సృష్టించి సినిమా పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు మరణించినటువంటి వ్యక్తులను కూడా ఈ సినిమాల్లో ప్రెజెంట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో తమిళంలో అదే ఒక సినిమాలో ఈ విజయకాంత్‌ను కూడా చూపిస్తారు. సో దీనికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అంతటి అద్భుతమైనటువంటి పనితీరును కనపరుస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చర్చనే నడుస్తుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు సినిమా అనేది పాన్ ఇండియా రేంజ్‌లో వస్తుంది. ఇది అన్ని భాషల్లో కూడా డబ్ అవుతుంది. సో ఇక ముందు దీనికి డబ్బింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు డబ్బింగ్ చేయాలంటే దానికి మళ్ళీ రచయితలు కావాలి, డబ్బింగ్ ఆర్టిస్టులు కావాలి. ఇదంతా పెద్ద తతంగం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక ముందు ఆ అవసరం కూడా లేదు. జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పాత్ర పోషించబోతుంది. అంటే 2:30 గంటల నిడివి ఉండేటటువంటి సినిమాలోని పాత్రలను కొన్ని నిమిషాల్లో ఆ డబ్ చేసి పెట్టబోతోంది. సో అది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఊహించని విధంగా వస్తున్నటువంటి మరో పరిణామం. సో మొత్తానికి ఇక్కడ ఇంకోటి చెప్పాలి. ఈ హిస్టారికల్ సినిమాలు కానీ అవేవైనా నిర్మించేటప్పుడు సాధారణంగా యుద్ధాల్లో అత్యధిక మంది కళాకారులు కావాల్సి వస్తుంది. సో జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, ఇంకా వేరే జనాల్ని కూడా తీసుకొచ్చి అక్కడ ఆహ్, పెట్టొచ్చు. సో అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆ అవకాశం కూడా, ఆ అవసరం కూడా లేకుండా పోతుంది. అంటే అక్కడ ఎంతమందైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి అలాంటి క్యారెక్టర్‌లను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించి అక్కడ చూపిస్తుంది. 'రోబో' సినిమాలో చూసాం. అందులో 'రజనీకాంత్‌ను' పోలినటువంటి అంటే ఆ 'చిట్టి' అనేటటువంటి క్యారెక్టర్‌ని పోలినటువంటి రోబోలు ఎన్నో ఉంటాయి వెనక. సో అలాగన్నమాట. అంటే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోని తయారు చేసి అక్కడ 100 మందితో లక్షల మంది ఉన్నట్టు క్రియేట్ చేయొచ్చు. సో అదంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సాధ్యమవుతోంది. 'మహారాజాస్ ఇన్ డెనిమ్స్' అనేటటువంటి సినిమాలో కూడా ఇలా హిస్టారికల్ పాత్రలో చాలా మంది క్యారెక్టర్‌లను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే క్రియేట్ చేసింది. సో అది ఎంత అద్భుతంగా వచ్చిందనేది సినిమా రిలీజ్ అయితే తప్ప తెలీదు. కాకపోతే ఇప్పుడు ట్రైలర్ చూస్తేనే అది చాలా సహజంగా అనిపిస్తోంది. సో ఇలాంటి చాలా మార్పులనేవి ఈ సినిమాల్లో వచ్చేస్తున్నాయి. సో భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకెళ్ళగలుగుతుంది. కాకపోతే ఇదంతా ఒక మిథ్య, ఒక మాయ. ఏది నిజం, ఏది వాస్తవం, ఏది అబద్ధం అనేది తేల్చుకోలేని పరిస్థితులు రావచ్చు. అప్పుడు చూడడానికి స్క్రీన్ పైన బాగానే ఉంటుంది కానీ, అందులో అంతా ఇదంతా మాయనే అని తెలిసేసరికి ఆ మనసంతా ఏదో చివుక్కుమంటుంది. సో ఇది నిజం కాదా అనేటటువంటిది. సో ఇప్పటికీ ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడుకుంటున్నాయి హాలీవుడ్ సినిమాలు. సో ఇలా వచ్చిందే 'అట్లాస్' అనేటటువంటి సినిమా కూడా. నెక్స్ట్ 'సన్ స్ప్రింగ్' అనేటటువంటి సినిమాలో కూడా ఇదే టెక్నాలజీని వాడారు. ఒక మిడిల్ ఏజ్డ్ హీరోను యువకుడిగా చూపించాలి అనంటే ఎలా చూపిస్తారు అనేది హాలీవుడ్‌లో ముఖ్యంగా 'ఐరిష్ మ్యాన్' అనేటటువంటి సినిమాతోనే మొదలైంది. సో ఇక తెలుగులో ఇక ముందు కూడా ఇలాంటి టెక్నాలజీతో అత్యద్భుతంగా సినిమాలు తీసే అవకాశం రావచ్చు. ఇప్పటికి మనం తెలుగు సినిమాను తక్కువగా అంచనా వేయలేం. 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్', సో నెక్స్ట్ 'కల్కి' ఇవే కాకుండా అంతకుముందు వచ్చినటువంటి కొన్ని సినిమాలు కూడా 'అమ్మోరు' లాంటి సినిమాల్లో గ్రాఫిక్స్ ఎంత అద్భుతంగా వాడారు. విజువల్ ఎఫెక్ట్స్‌ను ఎంత అద్భుతంగా ఉపయోగించారు. సో ఇక ముందు అలాంటి క్యారెక్టర్స్ మరిన్ని పెరిగిపోనున్నాయి. ఒక దేవతను సృష్టించాలన్నా అక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తారు. ఇంకా దయ్యాలు, భూతాలు లాంటివి ఇలాంటి సినిమాలు చాలా వరకు వచ్చేస్తున్నాయి. ఎక్కువ వస్తున్నాయి. సో వాటిని పాత్రలను క్రియేట్ చేయాలన్నా ఇప్పుడు చాలా ఈజీ కానుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. సో మొత్తానికి సినీ ఇండస్ట్రీని అంటే ఒక హాలీవుడ్ నుంచి మన ఇటు టాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీలను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏలబోతోంది. ఇంతవరకు బాగానే ఉంది. అంటే దీని ప్రభావం ఏ ఒక్క క్రాఫ్ట్‌లోనే ఉండదు. అంటే సినిమా అంటే 24 క్రాఫ్ట్స్. ఈ 24 విభాగాల్లోని అన్ని విభాగాల్లో దీని ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది. అదే ఇప్పుడు సినీ కళాకారులను, నటీనటులను, మిగతా టెక్నీషియన్‌లను టెన్షన్ పెడుతోంది. అంటే అందరికీ ముప్పా అంటే ఇప్పటికిప్పుడు అందరికీ కాదు. నటీనటులకు వచ్చినటువంటి ముప్పేమీ లేదు. ఎందుకనంటే ఒక సినిమా తీయాలి అంటే అందులో నటీనటులు తప్పనిసరిగా. కాకపోతే ఇక్కడ సంఖ్య అనేది తగ్గిపోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఒక హిస్టారికల్ సినిమా తీయాలి అనంటే అందులో వందలు, వేల మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. అంటే 1000 మందితో కంపేర్ చేయాల్సినటువంటి షూటింగ్‌ను 100 మందితో పూర్తి చేయొచ్చు. సో అంటే చాలా వరకు నిర్మాతకు బర్డెన్ తగ్గిపోతుంది. కాకపోతే ఇక్కడ అదే సమయంలో కళాకారులకు అవకాశాలు కూడా తగ్గిపోతాయి. వాళ్ళ పొట్టగొట్టినట్టు అవుతుంది. సో సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఈ విషయం కూడా ఆలోచించాలి. అంటే ఒక సినిమా మీద
కొన్ని వందలు, వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కొంతమంది ప్రత్యక్షంగా ఆధారపడితే, కొందరు పరోక్షంగా. అంటే ఆ సినిమా థియేటర్ నడుపుకుంటున్నాం, లేదా సినిమా థియేటర్‌లో పనిచేస్తున్నాం. సో, ఇలా ప్రతి చోట ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఉపాధి అనేది దొరుకుతుంది. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు అందరిని టెన్షన్ పెడుతోంది కూడా. ఇటు మ్యూజిక్ డైరెక్టర్లను, అటు డైరెక్టర్‌లను కూడా. ఎందుకంటే ఇప్పుడు నిర్మాత ఒక సినిమా కావాలనుకుంటే ఇప్పుడు డైరెక్టర్ పని అంతా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే పోషిస్తుంటే, నిర్మాతకు ఒక మంచి ఐడియా వచ్చిందనుకో, దాన్ని సజెస్ట్ చేస్తే సరిపోతది. ఆయన ఒక సినిమా తయారు చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో దాన్ని రూపొందించొచ్చు. సో, సినిమాలోని ఈ 24 క్రాఫ్ట్స్ పైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అనేది తప్పకుండా పడనుంది. సో, అదే ఇప్పుడు కళాకారులను, రైటర్లను, మిగతా అందరిని కూడా ఆందోళనకు గురిచేస్తుంది. సినీ పెద్దలు ఇప్పటికీ ఈ సినీ ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళను, సినిమానే మా జీవితం అని భావిస్తున్నటువంటి వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్లకు నష్టం కలగకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకనంటే ప్రేక్షకులు ఎప్పుడు ఈ మిథ్యా ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించడం కూడా కష్టమే. సో, సహజత్వాన్ని కోరుకుంటాడు. ఎన్ని క్యారెక్టర్‌లను సృష్టించినా మనిషి పండించేటటువంటి అద్భుతమైనటువంటి హావభావాలను, భావోద్వేగాలను ఈ కృత్రిమ మేధస్సు అనేది పండించలేదు. అది అసాధ్యం కూడా. భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరం అది. హావభావాలను పలికించడం, భావోద్వేగాలు అంటే సన్నివేశానికి తగ్గట్టు ఒక భావోద్వేగాన్ని సృష్టించడం అదంతా ఒక్క మనిషికి మాత్రమే సాధ్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నొచ్చినా సరే. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తయారు చేసింది కూడా మనిషే. సో, ఆ మనిషి ఎంత తయారు చేసినా దానికి తనలో ఉండేటటువంటి ఈ మేధస్సును మాత్రం అందివ్వలేడు. సో, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో, ఇక ముందు అంతా మంచే జరగాలని కోరుకుందాం. నమస్తే.